తరతరములకు మాకు నివాస స్థలము నీవే తండ్రి. అలాంటి మహాశక్తి రూపంలో నుంచి మనమంతా భూమి మీదకి వచ్చాం. అందుకే దేవుడు చేసిన బొమ్మ ఈ దేహాన్ని చేశాడు. ఆ చేసిన బొమ్మలో నిన్ను భద్రపరిచాడు. మీరుండడానికి ఆయన ఒక తొడుగును చేశాడు, ఒక అందమైన తొడుగు. ఆ తొడుగు దేవుని ఇష్టాన్ని నెరవేర్చే అవయవ నిర్మాణం చేశాడు. ఆ తొడుగు, ఈ డిజైన్, తలకాయ, మెడకాయ, చేతులు, మరి గుండె, ఉదరం, తొడలు, మోకాళ్ళు, కాళ్ళు, పాదాలు, పైనుంచి కింద వరకు చూస్తే ఇవన్నీ దేవుని పని కలిగి ఉండాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ అవయవాలను వాడాలి. అది దేవుని కోరికండి. దేవుని పిల్లలైన మీరు మీ అవయవాలను సజీవ యాగంగా దేవునికి ఇవ్వండి. చచ్చిపోయాక ఏం చేసుకుంటాడు మీ దేహాన్ని దేవుడు? ఏమండి, చచ్చిపోయిన తర్వాత దేహాన్ని దేవుడు ఏం చేసుకుంటాడు? అలానే దెయ్యం ఏమైనా చేసుకుంటుందా? అది ఏమి చేసుకోదు. నువ్వు బ్రతుకున్నప్పుడే కదా నేను పాడు చేయాలి. నువ్వు చచ్చిపోతే దానికి అవసరం లేదు, దేవుడికి అవసరం.